ఓం సత్యం ఓం. ఓం సత్యం ఓం అంటే దీనికి అర్థం ఏంటి? చాలామంది నా యొక్క కమాండ్ ఇండియన్ ఫ్రెండ్స్ నన్ను ఫోన్ చేసి అడుగుతుంటారు, ఇది ఓం సత్యం ఓం, ఓం సత్యము అంటావు కదా, దీనికి అర్థం ఏంటి? దీనికి అర్థం ఏంటి అని మీకు చెప్పకపోయినంటే మీకు అలాగంటే అర్థమవుతుంది. ఈ కలియుగం మళ్ళీ మనకి ఖతం అయిపోయింది, మనం ఓం సత్యయుగంలో వచ్చామని. మరి ఈ ప్రపంచంలో ఏ మీడియా ప్రెస్ రిపోర్టర్ ఇంకెవరు ఉన్నారా చెప్పడానికని? ఎవరు లేరండి. ఇది ఓం సత్యం ఓం ఇండియన్ గురు అటు ఓం సత్యం లోక్సభ మీడియా వాడే చెప్తారండి. ఎస్, ఈ ఛానలే సంఘర్షణ సంవాదం అంతరంగ మాటలతో మాట్లాడతారండి. అయితే ఆ ఓం సత్యం అర్థం ఏంటంటే, హోమ్ అంటే మనం ఇంట్లో మన శాంతి కోసం, గృహప్రవేశ కోసం హోమ్ చేసుకుంటాం, అగ్నితో హోమ్ చేస్తాం కదండి. సత్యం, అందులో సత్యం ఉండాలి, అందులో సత్యం ఉంది కాబట్టి అది హోమ్ అయింది కదండి. మరొకటి ఉంది HOME హోమ్, అది 4 అక్షరాలు. అంటే హిందూ ముస్లిం ఇస్లాం సిక్కు నలుగురు అన్నదమ్ములకి, అంటే 4 మతాలకి అది హోమ్, అది సత్యం. మరి కమాల్లో స్వరంలో ఉన్న మాటలు కదండి. మరి మీకు ఆ మాటలు మీకు చెప్పకపోయినంటే మీకు ఎలాగండి తెలుస్తుంది ఈ కలియుగం ఖతమైపోయింది, మనం సత్యయుగంలో వచ్చామని. మరి ఈ ప్రపంచంలో ఏ పండితుడు, ఏ పాస్టర్సు, ఏ ముస్లిమ్స్ ముల్లాజీస్, ఏ సిక్ పంజాబీ ఎవరికి చెప్పినోడు ఉన్నారండి? ఎవరు లేరండి. ఈ ఓం సత్యం లోక్ సంబంధ మీడియా వాడే చెప్తాడు, మొస గురుమూర్తి నాదే చెప్తారు. ఇదే సత్యం. కమాలమైన స్వర్గంలో ఉన్న మాటలండి. ఎస్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మీ మనసుకి మీకే తెలుసండి, ఈ సత్యమా అబద్ధమా. కమాన్ ఇండియన్ కమాండ్ షాప్.